వాస్తవాలు ఏం జరిగాయో మీడియా ముందు వివరించారు. మేము కూడా వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎస్పీ గారు ఐఏఎస్ ఐపీఎస్ల సమావేశంలో ఉండటం వల్ల అడిషనల్ ఎస్పీ గారిని కలుసుకొని వారి సతీమణి చేత ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా ఇప్పించడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో రాష్ట్ర స్థాయిలో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. చాలా యాక్టివ్గా పనిచేసేటటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి. ఆయన్ని తెల్లారగట్ట 3 గంటలకు వచ్చి తలుపులు కొట్టి, తలుపులు పగలగొట్టారని కూడా చెప్పారు. పగలగొట్టి లోపలికి వెళ్ళి, లోపల కరెంట్ ఆఫీస్ చెప్తారు, వెళ్ళే ముందు ఆ గేటు దూకి వెళ్ళటం, కరెంట్ మెయిన్ స్విచ్ ఆపేయటం, అంటే చీకటి అంధకారం లాగా చేయటం, ఇంట్లోకి ప్రవేశించటం. ఇది ఎవరు? ఏదైనా కక్షబట్టి చేశారా, లేకపోతే పోలీసులే చేశారా? నిజంగా పోలీసులే చేస్తే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఈ పోలీసులు అయ్యి ఉంటే, నాకు ఆ డౌట్ ఉంది, పోలీసులు అయ్యి ఉంటారు అని. కానీ వాళ్ళు ఏమంటారంటే పోలీసులు అయితే చెప్పేవాళ్ళు కదా అంటారు. ఇందాక మేము అడిషనల్ ఎస్పీ గారిని కూడా అడిగితే, జనరల్గా పోలీసులు అయితే చెప్పాలండి, ఇదిగో మేము పలానా కేసులో మీ ప్రేమ్ కుమార్ అనే అతను తీసుకువెళ్తున్నాం, పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకోకుండా దొంగల్లాగా రాత్రిపూట వచ్చి కుటుంబ సభ్యులను నెట్టేసి తీసుకెళ్ళటం అంటే ఏమిటి దారుణం? నాకు అర్థం కాల. అతను ఏమి నేరస్తు నాకు తెలియలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండటం నేరస్తామా? ఆయన తీసుకెళ్ళటం ధర్మమేనా? అదే పోలీసులు అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్పీ గారికి సమాచారం లేదు, మరి వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళు పోలీసులా లేకపోతే ఎవరా అనేది అర్థం కాదు. దాని మీద హెబియస్ కార్పస్ కూడా మేము మూవ్ చేస్తున్నాం హైకోర్టులో, బహుశా మూవ్ అయి ఉంటుంది. ఇది చాలా దారుణమైంది. ఈ సమాజంలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా చేయటం అనేది క్షమించరానటువంటి నేరం అని మనం చేస్తున్నాం. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నేను చూశాను ఆ వీడియో, నా ట్విట్టర్లో కూడా పెట్టా. ఒక అతను కానిస్టేబుల్ లాగానే ఉన్నాడు, లాక్కుపోతున్నాడు, రా అని లాక్కెళ్తున్నాడు. ఎవరికి ఇచ్చారు అధికారం? ఎవరిచ్చారు మీకు అధికారం? దో యూఆర్ ఏ పోలీస్. ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం అని మనం చేస్తున్నాం. ఇది దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఇంటిలోకి చొరబడి, దొంగతనంగా చొరబడి ఒక మనిషిని తీసుకువెళ్తున్నారు అంటే ఎంత దారుణం ఇది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇదిగో నిన్నే అడుగుతున్నా, ఎక్కడున్నావో చూడు. లోకేష్ గారు, మీరు ఎర్ర బుక్కు ఆధార్ కదా, ఎర్ర బుక్కు నిర్మించింది మీరు కదా, ఇవాళ కూడా ఈ అరాచకానికి మీరే కదా కారణం. లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మంత్రి కాదు, నువ్వు డీఫాక్టో హోం మంత్రిగా పనిచేస్తున్నావు. నీ దగ్గర ఒక టీం పెట్టుకున్నావు, అధికారులని, ఆఫీసర్ని టీం పెట్టుకుని ఈ విధంగా కుటుంబంలో నేరాలు చేయనటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి నువ్వు సోషల్ మీడియాలో ఏదో అన్నారని తీసుకెళ్ళి నువ్వు ఇవాళ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారే, దీనికి మీరు మూల్యం చెల్లించాలని అడుగుతా ఉన్నా. చట్టం ప్రకారం నేను మనవి చేస్తున్న పోలీసు వ్యవస్థకి, ప్రభుత్వానికి, హోం మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నా, దారుణంగా మీరు పోలీసు యంత్రాంగం మీ చేతిలో ఉందని, పోలీసుల చేత ఈ విధమైన దారుణాలు చెందుతుంటే సమాజం చూస్తూ ఊరుకోదు. కలకాలం కూడా ఇలా ఉండరు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఎంతోమందిని సోషల్ మీడియా వర్కర్స్ లోపల పెట్టారు, మీరు కొట్టారు, మ్యాజిస్ట్రేట్ ముందుకు వచ్చి చెప్పారు మమ్మల్ని కొట్టారండి అని. దాని మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. అన్యాయం జరిగితే సహించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రజలు లేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎర్ర బుక్ ఒకటి రాసి మీ ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. తక్షణమే నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్ర పోలీస్ అధికారుల్ని, ముఖ్యంగా డీజీపీ గారిని, మన ఎస్పీ గారిని తక్షణమే ఈ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పండి. వాళ్ళు దొంగలు తీసుకెళ్తే దొంగలు తీసుకెళ్లారని సమాధానం చెప్పండి. పోలీసులు మాకు సంబంధం లేదని సమాచారం చెప్పండి. లేదా పోలీసులు తీసుకెళ్తే ఇమీడియట్గా మీరు కేసు ఏది పెట్టుకున్నా 24 అవర్స్లో యూ మస్ట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టులో ప్రొడ్యూస్ చేయండి చట్టం ప్రకారం. లేకపోతే మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హెరాస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని మీరు అనుకుంటున్నారేమో. మీరు అణగదొక్కిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రేమ్ కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా మేము సపోర్ట్గా ఉంటాం. ఇది చాలా దారుణమైనటువంటి వ్యవహారం. ఈ దారుణమైన వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, అందరూ ఖండించాలంటున్నారు. వాళ్ళ అబ్బాయి అందరూ ఖండించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి. ఒక మానవుడికి, ఒక పౌరుడికి నివసించే హక్కు లేదా? నువ్వు కేసు పెడితే ఫలానా కేసు అని చెప్పవా? అర్ధరాత్రి పూట దొంగల్లాగా వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి పోలీసులు అయితే? ఈ దుర్మార్గం, దీనికి మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనికి తక్షణమే సమాధానం చెప్పకపోతే మేము దీని మీద తీవ్రంగా స్పందిస్తాము. మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆల్రెడీ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బహుశా ఫైల్ చేసి ఉంటారు. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏ పోలీసు అధికారులైతే లోకేష్ చెప్పినట్టుగా చేస్తూ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని రౌడీలుగా ప్రవర్తిస్తున్నారో